ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో మేము ఉండాలని అనుకుంటూ ఈ రోజు లాగ్ నేను స్టార్ట్ చేసాను. కాకపోతే అది చేసేయడం అయిపోయింది, తర్వాత మా పాప వచ్చి తీస్తుంది అనమాట. ఈరోజు లేట్ అయింది. నేను ఈ ప్రాసెస్ ఎలా చేశానా అన్నదే చెప్తాను, ఎందుకంటే చాలా రోజులు బట్టి నేను వీడియో పెట్టలేదు, అందుకోసం అని. ఇది ఏంటంటేనండి మీకు చూపిస్తున్నది దబ్బకాయ అనమాట. ఇది దబ్బకాయ ఆవకాయ. దీన్ని మేము ఎలా చేస్తామంటే, దబ్బకాయలు బయట మీకు రైతు బజార్లో ఒక దబ్బకాయ నాకు 20 రూపాయలు చొప్పున ఇచ్చిందండి మార్నింగ్. అదే దబ్బకాయ అక్కయ్యపాలెంలో కొంటే 100 రూపాయలు ఒకటి, అలా కూడా తీసుకున్నాను. కానీ అది చేయడం అవ్వలేదు, చిన్నది పాడైపోయిందని చెప్పి పారేస్తాను. అది ఈ దబ్బకాయలు 2 తీసుకున్నాను 40 రూపాయలు పెట్టి. ఆ దబ్బకాయ ఏం చేయాలంటే ఫస్ట్ కడిగేస్తాం కదా, ఫస్ట్ కాయ కడిగిన తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచేసి ఒక చాకు అది పెట్టుకుని దాన్ని నిలువుగా కట్ చేయాలి, అడ్డగా కాదు. అడ్డగా ఎందుకు కట్ చేయకూడదు అంటే వాటర్ అంతా అందులో ఉన్న జ్యూస్ అంతా పోతుంది అన్నమాట. అందుకనే ఈ దబ్బకాయనా నిమ్మకాయనా ఏదైనా సరే నిలువుగా కట్ చేసి తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలు తయారు చేసుకుని చిన్న కుక్కర్ దానికి తగ్గ కుక్కర్లో వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత పసుపు వేసి అందులోని దాన్ని మనం కుక్కర్ విజిల్స్ ఒక 10 వరకు రానివ్వాలి. ఎందుకంటే దబ్బకాయ తొక్క దలసరు కాబట్టి అది మీకు కొద్దిగా ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి 10 విజిల్స్ వరకు రావాలి. అయితే ఆ తర్వాత ఆపిన తర్వాత ఏం చేయాలంటే ఒక బాండి తీసుకుని అందులో కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయ వేసి వేచేసి దాన్ని దూరగా చక్కగా వాసన వచ్చేటట్లుగా ఆ చల్లారిన తర్వాత దాన్ని గ్రైండర్ మిక్సీలో వేసుకుని ఆ పౌడర్ కూడా పక్కన పెట్టుకుని ఈ ఉడికించిన దబ్బకాయలో ఏం చేస్తామంటే ఆ పౌడర్ కొద్దిగా వేసి మనం ముందు ఉప్పు వేయకూడదు. ఎందుకంటే ఉప్పు నిమ్మకాయకి వేయకూడదు, దీనికి వేయకూడదు, ఉసిరికాయకి వేయకూడదు. ఎందుకంటే ఉప్పు వేస్తే అది ఉడకదు, మీకు తెలిసిందే కదా. అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పౌడరు, ఆవాలు, మెంతులు చేసిన పౌడర్ ఇందులో వేసి నాకు బెల్లం వేస్తానండి. కొంతమంది పంచదార వేస్తారు, కొంతమంది బెల్లం వేస్తారు. నేనేం చేస్తానంటే బెల్లం వేస్తాను. బెల్లం వేసి కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని పొయ్యి మీద అలా మగ్గించాలన్నమాట వాటర్. అప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కారం వేసి వేసిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఉంటే కరివేపాకు, అది పోపేమో ఇంగువ ఇందులో వేసుకోవడమే. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటేనండి, ఎందుకంటే ఒకసారి చేసుకుని చూసి అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మనకి నెల ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఎండలో పెట్టి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక మళ్ళీ దాని లాక్కి వచ్చే కంటే ఇన్స్టెంట్గా చేసుకునేది అనమాట ఈ దబ్బకాయ రెసిపీ. ఇది మీకు నేను ఇంకో దబ్బకాయ ఉంచాను, అది నేను వీలు చూసుకుని చేసినప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను అది ఎలా చేశాను అన్నది. ఇది ప్రజెంట్ అయితే మాత్రం ఇది చేశాను, చూడండి చాలా బాగుంటుంది పికిల్. ఇంకా ఇది పెరుగు అన్నంలో వేసుకున్న, ఎందులో వేసుకున్న టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కంటే తిని చూస్తేనే బాగుంటుంది. ఈరోజు నా రెసిపీ అయితే ఎమ్మి టేస్టీ దబ్బకాయ పికిల్ అన్నమాట. ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. కానీ నేను చెప్పాను కాబట్టి ఈ రకంగా చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ ఈ మాత్రం వ్యూస్ వస్తున్నాయంటే కొంతవరకైనా మీకు నచ్చే ఉంటుందని నాకు అర్థమవుతుంది. అందుకని కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసే ఉంటారు అనుకుంటున్నాను. డన్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ పక్కనే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అందరికీ తెలిసిందేలేండి, యూట్యూబర్స్ అందరూ అడిగేది అదే మాట. అయితే నేను ఏదైనా కొత్త వీడియోలు పెడితే మీకు వెంటనే వస్తాయి అన్నమాట. దీనివల్ల తెలుస్తుందని, అంతకంటే ఇంకేం కాదు. అయితే ఈ రోజుకైతే ఈ రెసిపీ ఇంతే. ఏదో ఒకసారి ముందుకు వద్దాం వీడియోలో అని చెప్పి వచ్చాను. ఉంటానండి, బాయ్ అండి.